రామ్ టాక్కి తిరిగి స్వాగతం. పెట్రోల్ ధరలు. పెట్రోల్ అంటే ఇక నుంచి నేను పెట్రోల్ వాడినప్పుడల్లా డీజిల్ కూడా అనుకోండి. పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరలు అనుకోండి. ఇవి ఇప్పటికి 4 సార్లు పెరిగినాయి మే నెలలో అనొచ్చు. ఇది ముందుగా దీనివల్ల పడే ప్రభావం ఏంటి? ముఖ్యంగా డీజిల్ ధరల వలన సామాన్యుల నడ్డి విరుగుతుంది. బస్సు ప్రయాణమైనా లేకపోతే ధరలైనా ఆటోమేటిక్గా పెరుగుతాయి. డీజిల్ పెరిగినప్పుడు వాహనాల ఖర్చులు దేనివల్ల. పెట్రోల్ పెరగటం వల్ల ప్రధానంగా మధ్యతరగతి వర్గం మితిమీరిన భారం అవుతుంది. ఈ రెండు వాస్తవం. ఇది ప్రతిపక్షాలు ఏమంటాయి? మోడీ అసమర్థ పాలన అంటున్నారు. పెరగంగానే అసమర్థ పాలన అంట. మరి వాళ్ళు కనుక అధికారంలో ఉండుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేసి ఉండేవాళ్ళండి? వాళ్ళు పెట్రోల్ ధరలు పెంచకుండా ఉండి ఉండేవాళ్ళ? అరే, ఇది మన పరిధిలో లేనిది, అంతర్జాతీయ పరిస్థితుల వలన ఉద్భవించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దీనివల్ల 22% పెట్రోల్ ధరలు పెరిగినాయి, 27% డీజిల్ ధరలు పెరిగినాయి. ఇది వాస్తవమా కాదా? అసలు మొదటి 75 రోజులు మిగతా ప్రపంచం మొత్తం పెంచిన భారత్లో ప్రజలకు ఊరట వచ్చింది. దానికి ఏమంటారు? ఎన్నికలు కాబట్టి వచ్చిందంటున్నారు. మీరు రెండో కోణం ఎందుకు ఆలోచించరండి? యుద్ధం అయిపోతుందని కూడా అనుకుని ఉండొచ్చు కదా. తాత్కాలిక సమయం అయితే ఒక నెల రోజులు అయితే యుద్ధం అయిపోయేటట్టయితే పెంచకుండానే ఎట్లా కొట్ట మేనేజ్ చేస్తామని ప్రభుత్వం అనుకుని ఉండొచ్చు కదా. అలా ఎందుకు ఆలోచించరు? ఏ కోణమైనా కానివ్వండి, ఇది ప్రజలకు రిలీఫా కాదా? 75 రోజులు పెట్రోల్ పెరగపోవటం వల్ల, డీజిల్ పెరగటం వల్ల ప్రజలకు రిలీఫ్ వచ్చిందా లేదా? దాన్ని మనం బ్యాలెన్స్డ్గా ఎందుకు ఆలోచించాం? ఎంతసేపటికి గుడ్డి వ్యతిరేకతతోటే ఆలోచిస్తాం. మనకి ఇప్పటికి 4 సార్లు పెంచినా మనకి పెరిగింది 7.7% పెట్రోలు, 8.6% డీజిల్. నేను సమర్థించట్లా, కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటో చెప్పమనండి. కేంద్రం ఇప్పటికే ₹10 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకుంది. 14,000 కోట్లు సంవత్సరానికి రెవెన్యూ నష్టం. మంచిదే, దేశం కోసం ఆ మాత్రం చెయ్యాలి. మరి యుద్ధమేమో ఇప్పటికీ ముగియలేదు, ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. తప్పని పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు వాళ్ళు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన 1,000 కోట్లు నష్టం వస్తుందండి ఆయిల్ కంపెనీస్కి. అందుకోసమని ఇప్పుడు పెట్రోల్ పెంచక తప్పదు. ఇంకా 600 కోట్ల నష్టం వస్తుంది ఆయిల్ కంపెనీలకి రోజుకి. నేను చెప్పేది రోజుకి. మరి ఏం చేయాలి? దీనికి సొల్యూషన్ ఏమన్నా ఉందా? సొల్యూషన్ లేదు కదా. భరించాల్సిందే దేశం దీన్ని. తప్పదు. ఉన్న దాంట్లో సంయమనం పాటించుకుంటా మోడరేట్గా వెళ్ళటం తప్పితే వేరే ఆల్టర్నేటివ్ లేదు. నేను ఇందాక చెప్పాను కదా, ఇంతకన్నా ప్రతిపక్షాలు బెటర్గా చేయగలవా? ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పమనండి. సరే, దాన్ని పక్కన పెడదామండి కొద్దిసేపు. అసలు మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి దరిద్రం ఏంటంటే, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి, తెలుగు విభజించబడినప్పుడు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా మన దగ్గర పెట్రోలు, డీజిల్ మీద వ్యాట్ చాలా ఎక్కువ. దేశం మొత్తం మీద ఎక్కువ. అదే ఆనవాయితీ విభజించబడిన తర్వాత కూడా కొనసాగుతూ ఉంది. 2 రాష్ట్రాల్లో కొనసాగుతూ ఉంది. విడిపోయిన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో కాంగ్రెస్ ఉంది. మరి ఇది పెంచిన తర్వాత నేను చెప్పింది. అట్లానే విడిపోయిన తర్వాత ఆంధ్రాలో టీడీపీ, వైఎస్ఆర్ తిరిగి టీడీపీ వచ్చింది. తెలంగాణలో బీఆర్ఎస్, ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ వచ్చింది. అన్ని పార్టీలు ఇందుట్లో ఒకటేనండి. సరే, టీడీపీ అయితే గవర్నమెంట్ని ఏం అనకపోయినా కాంగ్రెస్ ఏమంటది? మేము సెటిల్ గవర్నమెంట్ ఇది చేసింది అన్యాయం అని చెప్పి. ఏమన్నా అర్థం ఉందా? ఎక్కడ అసలు సిగ్గుశరం ఉండాలండి మాట్లాడటానికి. నువ్వు దేశం మొత్తం మీద వ్యాటు అత్యధికంగా వేస్తూ మళ్ళా కేంద్రాన్ని విమర్శిస్తావా? కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ ₹10 తగ్గించుకుందండి. ఎంత ఉన్నాయి వ్యాటు? దేశంలో ఎక్కడా లేనంత ఆంధ్ర, తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో 35.2% వ్యాట్ ఉంది. అంటే
కేంద్రం సప్లై చేసే ఆయిల్ మీద అదనంగా లీటర్కి 35.2% పన్నేస్తుంది తెలంగాణ. ఆంధ్ర ఏంటి ఇంకో రకంగా చేసింది. 31% వ్యాట్. 4 రూపాయలు లీటర్కి సపరేట్గా అక్కడ రూపాయలు తీసుకొచ్చారు, 4 రూపాయలు. అది కాక మళ్ళీ 1 రూపాయి లీటర్కి రోడ్డు సెస్ కింద వసూలు చేస్తున్నారు. ఏ రాయి అయినా ఒకటే. దేశం మొత్తం మీద ఇవాళ అత్యధికంగా ఉన్నటువంటి 2 రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ. ఆంధ్రాలో 117 రూపాయలు, మరి ఢిల్లీలో 102 రూపాయలండి. తెలంగాణలో అయితే 117 రూపాయలు. కోర్స్ రెండు ఒకటే. హైదరాబాద్లో 115 ఉంది, కానీ తెలంగాణ మిగతా చోట్ల 117 ఉంది. అంటే ఈ 2 రాష్ట్రాలు దేశం మొత్తం మీద ఎక్కువ ఉన్నటువంటి పెట్రోల్ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు. మరి దక్షిణాదిని చూసుకుందామండి. దక్షిణాది అందరూ పెంచారు. కేరళ అయితే మరీ దారుణం, అది కూడా 114.48 ఉంది. ఇది కూడా కాంగ్రెస్ రాష్ట్రమే ఇప్పుడు. కర్ణాటక, బెంగళూరు, మరి బెంగళూరు వచ్చేసరికి 110.93 ఉంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ రాష్ట్రమే. మరో రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇటీవల కూడా పెంచారు హిమాచల్ ప్రదేశ్. మరి కాంగ్రెస్ వాళ్ళు దీనికే సమాధానం చెప్తారు. మీరు రూల్ చేస్తున్నటువంటి ఎక్కడా కూడా పెట్రోల్ తగ్గట్లా, కానీ అయినా మీరు నిజం చెప్పాలంటే బీజేపీ అనేక రాష్ట్రాల్లో తగ్గించింది. ఎందుకంటే 2022లో ఎక్సైజ్ డ్యూటీ తగ్గినప్పుడు మోడీ బీజేపీ పాలిత రాష్ట్రాలకి మీరంతా తగ్గించుకోమని చెప్పాడు. అన్ని రాష్ట్రాలు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు అప్పుడు పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ తగ్గించినాయి. ఇవాళ మరి లక్నో, పాట్నా ఇవన్నీ దేశంలోనే అతి తక్కువ పెట్రోలు ధరలు ఉన్నటువంటి రాష్ట్రాలు. ఈ 2 అతిపెద్ద జనసాంద్రత జనాభా కలిగినటువంటి రాష్ట్రాలు కదా. మరి అక్కడికి వచ్చేసరికి మీరేమంటున్నారు? సెంటర్ని విమర్శిస్తున్నారు కదా. మీ కేంద్ర పాలిత రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాల్లో మీరెందుకు వ్యాట్ తగ్గించరు? సరే, అది వదిలిపెట్టేద్దాం. ఇప్పుడు చివరికి మళ్ళీ తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందామండి. ఎందుకనంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి లీటర్కి 15 రూపాయలు ప్రజలు ఎందుకు అదనంగా పే చేయాలండి? వేల కోట్ల రూపాయలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ప్రజల నుంచి అదనంగా వసూలు చేసినాయి. వసూలు చేసేదాన్ని ఏం కాదంటలేదు. దేశం మొత్తం ఒకటే వసూలు చేసినాయి అనుకోండి, సరే ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలదేముంది, దేశం మొత్తం అనుకోవచ్చు. దేశం మొత్తం ప్రభుత్వాల కన్నా మీరిక్కడ 15 రూపాయలు ప్రతి లీటర్కి జనాల దగ్గర పీల్చి పిప్పి చేస్తున్నారు. సరే, ఇన్నాళ్ళు చేశారు, వదిలిపెట్టండి. ఇన్ని సంవత్సరాలు, దశాబ్దాలు చేశారు. ఇక్కడైనా ఇప్పుడు పెట్రోల్ ధరలు ఇంత పెరిగినప్పుడు, దేశం మొత్తం కూడా ఒక సంక్షోభంలోకి వెళ్ళే పరిస్థితి వస్తున్నప్పుడు, ఇప్పుడైనా సరే మనసు చేసుకుని ప్రజల కోసమైనా సరే వ్యాట్ తగ్గించరా ముఖ్యమంత్రులు? అటు చంద్రబాబు నాయుడు అయినా, ఇటు రేవంత్ రెడ్డి అయినా పార్టీలకు అతీతంగా మౌనం వహిస్తే ఎట్లా? తగ్గించండి, జనానికి రిలీఫ్ తీసుకురండి. ఒక్కటేనండి, దీనికి ఒక్కటి మనకి సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ ఏంటంటే జిఎస్టీలో పెట్రోల్ డీజిల్స్ని చేర్చడం. ఎందుకు చేర్చరు? రాష్ట్రాలకు నష్టమేం లేదండి. రాష్ట్రాలకు పన్నులు, రాష్ట్ర వాటా వస్తుంది. కేంద్ర వాటా కేంద్రాది, రాష్ట్రానికి. కావాలంటే దాని గురించి చర్చించుకోండి. జిఎస్టీలో మీకు ఎంత రావాలనేది. ఒక రాష్ట్రానికి ఎక్కువ ఉండొచ్చు, ఇప్పుడు తక్కువ ఉండొచ్చు. కానీ ప్రజలు ఎందుకు బేర్ చేయాలి? ఒక రాష్ట్రంలో ప్రజలు ఎక్కువ ఎందుకు బేర్ చేయాలి, ఒక రాష్ట్రంలో ప్రజలు తక్కువ ఎందుకు బేర్ చేయాలి? అందుకని జిఎస్టీలో చేర్చారనుకోండి, అంతా కలిపి ఇంత అని చెప్పి ఒక దేశం మొత్తం ఒకటే రేటు ఉంటుంది. చిన్న మార్పులు ఉంటుంది. ఫ్రైట్ ఛార్జెస్, అటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏదో మైనర్ చేంజెస్, అవి యూనిఫామ్గా ఉంటుంది. ఇప్పటికైనా ఎందుకు అసలు మీడియా ఏం చేస్తుందండి దీని మీద? పనికిరాని అంశాలన్నీ డిస్కస్ చేస్తుంది మీడియా. అరే, జనానికి, మధ్యతరగతికి, సామాన్యుడికి సంబంధించినటువంటి పెట్రోల్ ధరల మీద ఆంధ్ర, తెలంగాణలు ఇంతగా దోపిడీ చేస్తూ ఉంటే ఒక్క మీడియా సంస్థన్నా ఒక మూమెంట్ లాగా, ఒక మిషన్ మోడ్లో మన తెలుగు ప్రజలకి ఇది తప్పు, ఈ 2 రాష్ట్రాలు తప్పు చేస్తున్నాయి, వ్యాట్ తగ్గించుకోవాలని చెప్పి మీడియాలో ప్రచారం ఎందుకు రాదండి?
అంటే మీడియాను మేనేజ్ చేస్తున్నాయా? ఏమనుకోవాలి దీన్ని? దారుణం. ఇప్పటికైనా సరే దీనికి ఒకే ఒక్క పరిష్కారం, జిఎస్టిలో పెట్రోల్ డీజిల్ని చేర్చాలి. దీనికోసం ప్రజలందరూ ఉద్యమమైనా చేసేసి జిఎస్టిలో చేర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ లోపల 2 తెలుగు రాష్ట్రాలు కూడా ప్రజలకు కొంత రిలీఫ్ ఇచ్చి వ్యాట్ తగ్గించి రిలీఫ్ ఇస్తాయని ఆశిద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.